హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో ఒక కీలకమైన పరిణామమే చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం విజయవంతమైంది. మోడీ సర్కారు వెనకడుగు వెయ్యక తప్పలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నటువంటిది కీలకమైన ఘట్టం. అయితే ఇంకా మిగతా డిమాండ్లు కూడా నెరవేర్చాల్సిందే. ఎన్టీఏ రద్దు, అట్లాగే ₹1,00,00,000 పరిహారం అన్నటువంటిది కాక్రోచ్ జనతా పార్టీ చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ ప్రభుత్వం ఇంతకుముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంలో ఇట్లాంటి ఉద్యమాలే జరిగినాయి, లేదా రైతుల ఉద్యమాలు జరిగినాయి, అప్పుడు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వానికి సంబంధించి మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందా, ఆగిపోతోందా, వెనక్కి వెళ్తోందా? అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉదంతాన్ని ఎలా చూడాలి? చాలా అన్ఫార్చునేట్ అండి ఇది. అంటే ఈ ఘటనకు సంబంధించి ఆయన రాజీనామా చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తారు, తప్పులు చేయని ప్రభుత్వం ఉండదు. కానీ తప్పులకు చాతగానితనానికి తేడా మనం తెలుసుకోవాలి. తప్పులు చేసినప్పుడు తప్పుల్ని ఎలా సరిదిద్దుకుంటున్నారు, దాన్ని మళ్ళీ తప్పులు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు అన్న దాని ఆధారంగా మనం నిర్ణయించాలి. కాబట్టి ఆ అంశంలో మనం చూస్తే కనుక మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్ జరిగేసరికి చాలా అద్భుతంగా పారదర్శకంగా చేశారు. లోకల్ యంత్రాంగాన్ని నమ్మకుండా సైన్యాన్ని, ఆ ఎయిర్ ఫోర్స్ కూడా బరిలోకి తెచ్చి వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఆయనని రాజీనామా చేయించడం అన్నది సబబు కాదు అన్నది నా అభిప్రాయం. సరే, కాక్రోచ్ జనతా పార్టీకి అది పార్టీయే కాదు, దానికి కేడర్ లేదు, దానికి ఒక సంస్థ కాదు, దానికి ఎటువంటి వ్యక్తులు లేరు దానికి. కాబట్టి ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఒత్తిడి అని నేను అనుకోను. ఇది పొలిటికల్ మూవ్మెంట్. అది జూలై 19 సాయంత్రం వరకు కూడాను కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఎవరు లేరు, మనుషులే లేరు అక్కడ. 20వ తారీఖున ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు మొదలైనాయో, వానాకాల సమావేశాలు మొదలవ్వగానే మనం ఈ యొక్క అల్లర్లన్నీ చూసాం మనము. కాబట్టి పొలిటికల్ పార్టీస్ కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో బరిలో దిగినాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఈ 4 పార్టీలు కూడాను బరిలో దిగినాయి. బరిలో దిగి వాళ్ళు చేస్తున్నారు. మనకు దానికి ఎక్కడో ఉదాహరణ అక్కర్లేదు. మనకు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు మూయించేసి ప్రభుత్వ పరంగానే ధర్నాలు మొదలు పెట్టారో మనం అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఎటువంటి శక్తి ఉందో. లేకపోతే సిజేపీని సమర్థిస్తూ దేశవ్యాప్తంగా ఏ ఒక్క ఊర్లో కూడాను నిరాహార దీక్షలు కానీ, ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ ఏమి జరగలేదు. కాబట్టి వాళ్ళ శక్తి కాదు ఇది. కాక్రోచ్ జనతా పార్టీ విజయం కింద మనం భావించరాదు. 2, పొలిటికల్ గా ఈ పార్టీలన్నీ కూడాను పార్లమెంట్ లో రాబోతున్న బిల్లులని అడ్డుకోవడానికి కోసం అని చెప్పి చేస్తున్నాయి. ఒకటి, వాళ్ళ ఉనికి కోల్పోతున్నారు వాళ్ళు కంప్లీట్ గా. మనం చూస్తే కనుక ఈ రోజు ఎన్డీ గఠబంధన్లో ఉన్న పార్టీలన్నీ ఒకటి తర్వాత ఒకటి విడిపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి. అలాగే మనం చూస్తే కనుక తృణమూల్ కాంగ్రెస్ ముక్కలైపోయింది, శివసేన ముక్కలైపోయింది, మనకు ఎన్సీపీ ముక్కలైపోయింది, మన ఆమ్ ఆద్మీ పార్టీ ముక్కలైపోయింది. కాబట్టి నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ లో ఇటువంటి ముసలం పుడుతుందన్న భయం వాళ్ళలో ఉంది. కాబట్టి ఆఖరి పోరాటం కింద వాళ్ళు ఏదో విధంగా పార్లమెంట్ ని స్తంభింప చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 2వ విషయం, అక్కడ వచ్చేటువంటి 2 బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఒకటి FCRA సవరణ చట్టం ఏదైతే ఉందో అది ఒకటి. 2వది మనకు వందే మాతరం ని దూషిస్తే కనుక శిక్షార్హులు అన్నటువంటి చట్టం ఏదైతే తీసుకొస్తున్నారో, ఈ రెండింటినీ వాళ్ళు అపోజ్ చేసి ఏదో విధంగా ఆపాలి. ఎందుకంటే FCRA కనుక ఆ సవరణ చట్టం వస్తే కనుక దానివల్ల నష్టపోయేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆదాయం కోల్పోయేటువంటి చాలా మంది మనకు ఆందోళన జీవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ ఆందోళనలో, నిరసనలతోటే వాళ్ళ పబ్బం గడుపుకునేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. వాళ్ళు దాని మాట ఎత్తకుండా ఈ యొక్క నీట్ పేపరు, కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ల పేరిట వాళ్ళు సడన్ గా వాళ్ళు బరిలో దిగి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. అందుకని ప్రభుత్వం బహుశా టాక్టికల్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారితో రిజైన్ చేయించేసరికి ఇప్పుడు సడన్ గా రేపు పొద్దున పార్లమెంట్ లో సోమవారం పొద్దున వాళ్ళకి ఎటువంటి అంశము లేదు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి. వాళ్ళ అడిగిన డిమాండ్ ఆయన రిజైన్ చేయమన్నారు. కాబట్టి ఇప్పుడు రిజైన్ చేసేసారు. ఇక్కడ వాళ్ళకి ఏమున్నది, అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు కదా. మిగతా చర్చలు అంటారు, అది ఎప్పుడు కొనసాగుతుందో తెలియదు, చూద్దాం. వాడు ₹1,00,00,000 అనౌన్స్ చేసినా పెద్ద విషయం ఏం కాదు. ₹1,00,00,000 అనౌన్స్ చేస్తారు, ఎంత అనౌన్స్ చేస్తారో అది సమస్య కాదు.
ఇప్పుడు అపోజిషన్ పార్టీలకి పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి వాళ్ళకి ఏం అంశం మిగలలేదు. కాబట్టి ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ చట్టం ముందరకు వస్తుంది, తర్వాత మనకు వందే మాతరం చట్టం ముందరకు వస్తుంది. కాబట్టి మనకు టాక్టికల్ గా ప్రభుత్వం అలా ఆలోచన చేసింది అని నేను అనుకుంటున్నాను. నా దృష్టిలో మాత్రం అది కూడా తప్పే. బహుశా దాన్ని ఆ దృష్టిలో ఆయనని రిజైన్ చేయించడం అనేది చాలా తప్పది. ఒక ప్రెసిడెంట్ సెట్ అవుతుంది. రేపటి రోజు ప్రధానమంత్రి రెసిగ్నేషన్ కూడా అడగచ్చు, నితిన్ గడ్కరీ రెసిగ్నేషన్ అడగచ్చు, నిర్మలా సీతారామన్ రెసిగ్నేషన్ అడగచ్చు, ఎవరినైనా అడగచ్చు. ఆపరేషన్ సింధూర్ లో మన విమానాలు పాకిస్తాన్ కొలగొట్టింది, డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు, కాబట్టి రాజ్నాథ్ సింగ్ రిజైన్ చేయాలి. ఇటువంటివి మనం ఏదైనా వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. కాబట్టి మనకు ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ప్రెసిడెంట్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళలో మంత్రులు కనుక పారదర్శకంగా పనిచేయలేదు, వాళ్ళలో ఏమైనా లోపాలు ఉంటాయంటే కనుక దాన్ని నిర్ణయించుకునేటువంటి అధికారం మనకు ప్రధానమంత్రి తప్ప ఇంకెవరికి ఉండడానికి వీల్లేదు. కాబట్టి దానిని ఈ రోజు వీళ్ళు ఆసరాగా తీసుకుని అస్త్రంగా ప్రయోగించారు. కాబట్టి ఇది ప్రెసిడెంట్ అయి రేపు మిగతా డిమాండ్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందర ఒక మంత్రిని రిజైన్ చేయమంటూ వాళ్ళు డిమాండ్లు పెడుతుంటే కానీ ఎక్కడికి పెడుతుంది. కాబట్టి ఆ దృష్టిలో ప్రభుత్వం చేసిన తప్పు అని నేను భావిస్తున్నాను నేను. కానీ ఇది నేను ఇందాక విశ్లేషించినట్లు వీళ్ళు బహుశా ఇంతకంటే పెద్ద ఏవైతే వాళ్ళకు అంశాలు ఉన్నాయో వాటిని సాధించడానికి కోసం ఇది కొంత వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. రైట్. అంటే ఇక్కడికి వచ్చి ఈ దాడి చేసేది మామూలుగా ఇప్పుడు మనం కేరళలో చూసాం నిన్న, లేకపోతే మన పంజాబ్లో చూసాం, లేదా నిన్నగాక రీసెంట్గా తెలంగాణలో పేపర్ లీక్ చూసాం, ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీక్ చూసాం. అక్కడెక్కడా లేనటువంటి ఉద్యమం ఈ విషయంలో రావడానికి కారణం ఏంటంటారు? చెప్పాను కదండి, పొలిటికల్ తప్ప ఇంకేమీ లేదు. కాంగ్రెస్ పాలన ఎన్ని లీకులు అయినాయి. కాంగ్రెస్ పాలనలో 2004 నుంచి 2013 వరకు మనకు ఏఐఈఈ కావచ్చు, మనకు మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు కావచ్చు, లేదా మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టెస్టులు కావచ్చు, లేదా మనకు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్టులు కావచ్చు, స్కూళ్లలో కావచ్చు, చాలా లీకులు అయినాయి. ఈరోజు కొత్త విషయమే కాదు. ప్రతిసారి వాళ్ళ మంత్రులు ఏం రిజైన్ చేయలేదు. ఇప్పుడు కూడాను కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్కి అసలు బలమే లేదు. ఎవరు కూడా అక్కడ విద్యార్థులు ఎవరు రాలేదు ఇక్కడికి. మనం చూస్తే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎల్జీబీటీ క్యూకి సంబంధించిన వాళ్ళు, మేరా లింగ్ మేరా మర్జీ అన్నటువంటి వాళ్ళు, లేదా అల్లాహీ రహేగా అన్నటువంటి వ్యక్తులు, తర్వాత సీతా కా పతి కా నామ్ లేతే హే और मीता का पति का काम करते हैं, సీతమ్మ వారిని రాముల వారిని అక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు, ఆజాదీ అడిగినటువంటి వాళ్ళు, ఆర్టికల్ 370 అడుగుతున్నటువంటి వాళ్ళు, పాలెస్టీనా జెండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు, విద్యార్థులు కాకుండా మీతో అందరూ ఉన్నారు అక్కడ. జంతర్ మంతర్ డ్రామా చేశారు, అంతకు మించి ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ పొలిటికల్ పార్టీలు ఈ 4 పార్టీలు బరిలో దిగినాయో అప్పుడే మనం ఈ క్రౌడ్ అంతా చూసాం మనం. కాబట్టి ఇది పొలిటికల్ మూవ్మెంట్ కానీ సిజేపీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ అన్నవి ఈ రోజు మొదటిసారి కాదు, దీని తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా దాంట్లో కూడా జరుగుతాయి. మనకు తెలంగాణలో జరుగుతాయి, కేరళలో లీకేజెస్ ఉంటాయి, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో లీకేజీలు ఉంటాయి. లీకేజీలు అనేవి సాధారణంగా జరుగుతున్నాయి. దాని సమస్యలకు కారణం ఏంటో దాని లోతుల్లోకి వెళ్ళి మనం అధ్యయనం చేయాలి. కానీ ఒక మంత్రి రిజైన్ చేసినంత మాత్రాన వ్యవస్థ మారదు కదా. ఆ మంత్రిత్వ శాఖ, ఆ వ్యవస్థ అంతా కూడా మంత్రి ఒకరే నిర్వహించారు కదా. ఆయన దానికి ఓన్లీ ప్రతీక మాత్రమే. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ లో ఉన్న లోపాలను మనం సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించినటువంటి చర్చ ఉండాలి. అది లేదు ఈరోజు మనకు. ఎందుకు ఈరోజు నీట్ మీద ఇంత ఆలోచన ఉంది, ఎందుకు నీట్ కోసం ఇన్ని లక్షల మంది పిల్లలు పరితపిస్తున్నారు అంటే అది ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. అక్కడ సీట్లు వస్తే కనుక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లలో వస్తే అక్కడ కూడా కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఇటువంటి 2-3 ఫీల్డ్స్ తప్ప మనకు అక్కడ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, మెటలర్జీ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఎవరు వెళ్ళట్లేదు. మెకానికల్ ఇంజనీరింగ్ ఇటువంటి వాటికి ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకు? ప్రతి ఒక్కరూ కోడింగ్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఐటీ కంపెనీలో చేరాలి. కాబట్టి ఈ వ్యవస్థ ఏదైతే మనం టెక్నాలజీ కూలీలను తయారు చేస్తున్నామో ఆ వ్యవస్థ నుంచి బయటపడాలి. తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అందరూ కూడా పిల్లల్ని ఆ దిశగా వాళ్ళు పంపించడం అన్నది అది మనం ప్రశ్నించాలి. కాబట్టి ఎప్పుడైతే అది తగ్గిపోతుందో మనకు అవసరమైనటువంటి ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ టెక్నాలజీ, మెటలర్జీ ఇటువంటి అంశాలలో మనకు కనుక ఎక్కువ మనం పిల్లలు అక్కడ చేరడం మొదలు పెడతారో అప్పుడు దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇప్పుడు వేలం వెళ్ళిలాగా అందరూ ప్రతి ఒక్కరూ అమెరికాకు వెళ్ళిపోవాలి, అక్కడ H1B వీసాలు తీసుకోవాలి, అక్కడ పని చేయాలి. అమెరికాలో లేని అల్లుడు అసలు మాకు అచ్చర్లేదు అన్నటువంటి వివాహ సంబంధాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి. అది మనకు ఆ మౌలికమైనటువంటి సమస్య.
అలాగే మనకు ఆ, వివిధ రాష్ట్రాల్లో మనకు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి క్వాలిటీ భిన్నంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో అద్భుతంగా ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో దాన్ని నీరుగార్చారు. వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అందామా, వాళ్ళ చాతగానితనం అందామా, దానివల్ల నీరుగార్చారు. కాబట్టి ఇప్పుడు ఆ, అఖిల భారత స్థాయిలో ఒక బాడీ అనేది ఉండాలి. మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కటే క్వాలిటీ ఉన్నటువంటి విద్యార్థులు వస్తే కనుక మన దేశం యొక్క పురోగతి బాగా ఉంటుంది. ఈ రోజు మనం చైనా తోటి, అమెరికా తోటి, యూరోప్ తోటి మనం ఎదుర్కోవాలి. కాబట్టి మన పిల్లలు ఏదో మనలో మన కాంపిటీషన్ కాదు, మనకేదో విజయవాడకిను తర్వాత గుంటూరు మధ్యలో కాంపిటీషన్ కాదు కదా ఇది. ప్రపంచవ్యాప్తంగా కాంపీట్ చేస్తున్నటువంటి పిల్లలకు ఆ శక్తి ఉండాలంటే కనుక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ కొన్ని రాష్ట్రాల్లో లేదు కాబట్టి నీట్ లాంటి వాటి అవసరం ఉన్నది మనకు. వాటిలో ఎటువంటి ఫోకస్ తీసుకురావాలి, ఎటువంటి పారదర్శకత తీసుకురావాలి, ఇవన్నీ ఈ అంశాల మీద చర్చించాలి. దాంట్లో మౌలికమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. గత 10-12 ఏళ్లుగా దాంట్లో ఎటువంటి మార్పులు లేవు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు 2013లో ఇంట్రడ్యూస్ చేసిన నీటిని అలాగే కొనసాగిస్తున్నారు. దాని ఏం మార్పు తీసుకురాలి. కాబట్టి ప్రభుత్వం దీనిలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత, బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. దాని గురించి చర్చిద్దాం మనం. మన దేశానికి ఎటువంటి విద్య కావాలి, ఎటువంటి స్కిల్ సెట్స్ ఉన్నటువంటి పిల్లల్ని బయటకు తీసుకురావాలి, ఆ అంశాలలో మనకు అపోజిషన్ పార్టీ చర్చిస్తే అది దానివల్ల ఏమైనా గుణం ఉంటుంది. కానీ ఒక మంత్రిని రిజైన్ చేయడం అని డిమాండ్ చేయడంలో వాళ్ళు యాక్చువల్గా ఓడిపోయారని నేను అనుకుంటాను. ఈ రోజు ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. ఇంకా రేపు పొద్దు నుంచి వాళ్ళ దగ్గర ఏమి అంశం ఉంది, వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. పార్లమెంట్ లో వాళ్ళకు ఎటువంటి అస్త్రాలు లేకుండా పోయింది. కాబట్టి రేపు ఎఫ్సిఆర్ఏ వాళ్ళు ప్రవేశపెడితే కనుక దాన్ని తిరస్కరించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆపోజిషన్ పార్టీకి ఉన్నది. ప్రభుత్వం ఆల్రెడీ 2/3 మెజారిటీ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఇంకో వేరే ఇతరత్ర అంశాలు తీసుకొచ్చి దాన్ని నడిపించే ప్రయత్నం చేశారు. ఇది పొలిటికల్ మూవ్మెంట్ తప్ప ఇంకేమీ లేదు. అందుకని పొలిటికల్ గా వాళ్ళని కార్నర్ చేసి, వాళ్ళని నిర్వీర్యం చేసి, వాళ్ళకు నిరాయుధులను చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సైద్ధాంతిక పరంగా దీన్ని ప్రభుత్వం చేసింది నేను సంతోషించట్లేదు వాళ్ళు చేసింది. కానీ బట్ టాక్టికల్ గా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. అంటే సాధారణంగా ఇప్పుడు ఒక నేరేటివ్ క్రియేషన్, వాస్తవంగా పేపర్ లీకేజ్ మీరన్నట్టే ఎవరినైనా సరే ఆ బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంకా బాగా చేయాలన్నటువంటి కాన్సెప్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లో కూడా బాధ్యుల మీద చర్యతో పాటుగా నెక్స్ట్ ఎగ్జామ్స్ మొత్తం ఆన్లైన్ పెట్టాలన్నటువంటి ఆలోచనకు కూడా అనౌన్స్ చేసి ఉన్నారు. బట్ అది కాదు, రాజీనామా అన్న పాయింట్ మీదనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసినప్పుడు, దీన్ని జంజీ అన్నటువంటి పేరుతో ముందుకు తీసుకొచ్చినప్పుడు, రేపు పొద్దున ఎఫ్సిఆర్ఏ బిల్లు అయ్యయ్యో ఈ దేశంలో కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, సామాన్య పేదలు అన్యాయం అయిపోతారు, ఆ డబ్బులతో ఎన్జిఓలు ఎంతో సేవ చేస్తున్నాయి ఈ దేశంలోకి అని ఒక నేరేటివ్ క్రియేట్ చేయొచ్చు కదా. అప్పుడు దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇట్లాంటి ఉద్యమాలు రావచ్చు కదా. అప్పుడు ఎలా ఉంటుంది? అందుకనే ప్రభుత్వం వాళ్ళకి ఆ టైం ఇవ్వట్లేదు. ఈ వచ్చే వారంలోనే అది ప్రవేశపెట్టబడుతుంది. దాని వీళ్ళు ఉద్యమాలు సృష్టించేంత లోపలే అది పార్లమెంట్ లో పాస్ అయిపోతుంది. మనకు దీని ఆర్డినెన్స్ ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని వారాల క్రితం తీసుకొచ్చి అప్పుడే ఉద్యమం చేయవచ్చు. వీళ్ళు ఎందుకు చేయట్లేదు అని, ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదు అప్పుడు? దానికి వ్యతిరేకంగా వీళ్ళు కనీసం వీళ్ళ రాష్ట్రాలు ఏవైతే వీళ్ళ అధీనంలో ఉన్నాయో, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఏవైతే కాంగ్రెస్ అధీనంలో ఉన్నాయో వాళ్ళు దీన్ని నిరసిస్తూ అక్కడ ఉద్యమాలు ఎందుకు తీసుకురాలేదు? ఢిల్లీలో జంతర్ మంతర్లో వీళ్ళు ఎందుకు కూర్చోలేదు గతంలో? ఎఫ్సిఆర్ఏ ఈరోజు కొత్తది ఆల్రెడీ చట్టం ఉంది కదా. ఎఫ్సిఆర్ఏ సవరణ అన్నది ఆర్డినెన్స్ రూపేణా తీసుకొచ్చింది ప్రభుత్వం ఆల్రెడీ. అది ఆల్రెడీ అమల్లో ఉంది. ఇప్పుడు దాన్ని చట్టం చేస్తున్నారు అంతే. కాబట్టి ఆల్రెడీ ఈ నేరేటివ్ కి వాళ్ళకి అవకాశం ఉండి కూడా వాళ్ళు ఏమి చేయలేదు. ఈవెన్ ఈ నీటికి సంబంధించి కూడా 20వ తారీఖు పొద్దున ఈ పొలిటికల్ పార్టీస్ నిద్రలేచినాయి. కానీ ఆ పేపర్ లీక్ అయినప్పుడు వీళ్ళు ఎందుకు ఉద్యమాలు చేయలేదు? దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? అప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళారు? ఆయన విలాసాలకు ఊర్లు షికారులు తిరుగుతున్నాడు కదా. ఇది ఒక పార్లమెంట్ ను స్తంభింప చేయడం మాత్రమే నా డ్యూటీ అని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నాడు. కాబట్టి పార్లమెంట్ ని ఏదో విధంగా ఆపేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు. ఈ రోజు ఆయన రిజైన్ చేసేసిన తర్వాత వాళ్ళకి ఎఫెక్టివ్ ఏమీ లేదు. ఎఫ్సిఆర్ఏ బిల్లు ప్రవేశపెట్టలేదు ఈరోజు, కాబట్టి వాళ్ళు స్తంభింప చేయలేదు. ఎఫ్సిఆర్ఏ బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత బహుశా 1 రోజు 2 రోజులు వాళ్ళు ధర్నాలు చేయొచ్చు. కానీ ఇది ఆగేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి 2/3 మెజారిటీ వచ్చేసి. కాబట్టి ఈ ఉద్యమాలు ఒకవేళ చేయదలుచుకుంటే ముందు నుంచే చేసి ఉండాలి. ఆర్డినెన్స్ ఇచ్చిన రోజే మొదలు పెట్టి ఉండాలి. ఇప్పుడు టూ లేట్ అది. కాబట్టి ప్రభుత్వం ఆ దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక శక్తిని నిర్వీర్యం చేసి
దీన్ని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ లో ఆ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించేటువంటి దిశగా వాళ్ళు పెడుతున్నారు. దీనివల్ల ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టు ఆందోళన జీవులు ఎవరైతే నష్టపోతున్నారో, ఈ దేశంలో మత మార్పిడి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను దీని దీని దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని పెద్ద ఎత్తున ఒక విధమైనటువంటి నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. నేను కాదనట్లేదు. ఆల్రెడీ అమెరికా వీళ్ళకి ఒత్తాసు పలుకుతోంది. అమెరికాలో ఉన్న చర్చిలు అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అలాగే గల్ఫ్ దేశాల నుంచి మనకు ఇస్లామిక్ ఫండింగ్ ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వస్తుంది. అలాగే మనకు కమ్యూనిస్టులు చైనా నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు. నక్సలైట్ వామపక్షాలు భావజాలాలు ఉన్నటువంటి ఏవైతే కొన్ని సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కాబోతుంది. విచ్చలవిడిగా ఇంతకాలం దేశంలో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ ప్రాజెక్టులన్నీ నడిపించుకున్నారు. ఈ రోజు వాడు ప్రభుత్వానికి ఈ ప్రజలకు వాడు జవాబుదారీ అవ్వాలి అనేసరికి వాళ్ళు దాని నుంచి భయపడుతున్నారు. అప్పుడు చూద్దాం ప్రభుత్వం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో. అందుకని చెప్పాను కదా, ఒకసారి ప్రెషర్ కి మీరు తల ఒగ్గారంటే గనక మిగతా అంశాలు కూడా తల ఒగ్గవలసినటువంటి పరిస్థితి రావచ్చు. అందుకని మరి ఇది టాక్టికల్ గా విత్డ్రా అయ్యి దాంట్లో వాళ్ళు నిజంగా టఫ్ గా ఉంటారా ఏంటో చూడాలి. సిఏకి సంబంధించి టఫ్ గా ఉన్నారు. సిఏ చట్టం అయితే అమల్లో ఉన్నది ఇప్పుడు. కానీ మనకు వ్యవసాయ చట్టాల్లో వాళ్ళు వెనక్కి తగ్గారు. అలాగే ఇప్పుడు మరి ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయించి మరి ఎఫ్సిఆర్ఐలో టఫ్ గా ఉంటారా వేచి చూడాలి. రైట్. ఈ భారతీయ జనతా అంటే ఇతర పార్టీలు ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ టైంలో బోలెడు లీక్లు అయినాయని మీరు చెప్పినట్టుగానే అప్పుడు ఇంత స్థాయి ఉద్యమాలు జరగలేదు. ఈవెన్ జరిగినా కూడా కంట్రోల్ చేయగలిగారు. ఇక్కడ సమస్య ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే ఇప్పుడు మోడీ టైంలోన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ ఆందోళనలు ఏళ్ల తరబడి జరగటం. ఈ మోడీ వచ్చిన తర్వాత 100 రోజుల పైబడి ఆందోళనలు దాదాపుగా 5 దాకా జరిగింది. అన్నన్ని రోజుల పాటు వాళ్ళు కూర్చుంటున్నారు, తింటున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అది నిరసన అంటున్నారు. దానికి ప్రభుత్వం ఆ పైన వెనక్కి తగ్గడమో లేకపోతే దాంట్లో విత్డ్రా చేసుకోవడమో లేదంటే కనుక సైలెంట్ అవ్వడమో చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇది టాక్టికల్ ఫెయిల్యూరా, సైద్ధాంతిక ఫెయిల్యూరా, లేకపోతే ఏమనుకోవాలి దీన్ని? అంటే ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించే శక్తులు ఉండనే ఉంటాయి. అవి ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి అది ప్రజాస్వామ్యంలో భాగం కింద భావించాలి. సరే, వాళ్ళు ప్రజాస్వామ్యం కాలు రాస్తున్నారని చెప్పి వాళ్ళు అంటుంటే కనుక వాళ్ళ కాలంలో వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చూసుకుంటే కనుక వాళ్ళు కూడా అదే చేసి ఉంటారు. అంతకు మించి ఇంకేమీ లేదు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రభుత్వాన్ని అన్నా హజారే ఆందోళన అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నిరసన చేయడం చాలా తప్పు అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు మరి ఎందుకు వీధిలోకి ఆయన దిగే అటువంటి చేస్తున్నాడో ఆయనే ఆన్సర్ జవాబుదారీ ఇవ్వాలి. అలాగే చిదంబరం అన్నా హజారే మూవ్మెంట్ కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు సడన్ గా మరి ఈ సిజేపీ పేరిట వస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎందుకు సమర్థిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదే పొలిటికల్ పార్టీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా అటువంటి పరిస్థితే మనం చూసాం. ఇప్పుడు మనకంతా కూడాను మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ఇక్కడ ప్రజాస్వామ్యం అంతాను నీరు గారిపోయింది అని చెప్పి బీజేపీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా అలాగే అన్నారు. కాబట్టి ప్రతిసారి ఏ అపోజిషన్ ఉన్నా కానీ కూడా అపోజిషన్ చేసేది ఇటువంటివే చేస్తుంటారు. ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని అపోజ్ చేస్తుంటారు. కానీ దాన్ని ఎలా మేనేజ్ చేస్తారో ప్రభుత్వాలు అన్నవే మనం చూడవలసిన విషయం. గతంలో కాంగ్రెస్ కూడా కొంత వెనక్కి తగ్గింది. మనం తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఇవ్వము అన్నటువంటి పార్టీ మళ్ళీ తెలంగాణ ఇచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వాలు అన్నవి చెప్పడం చాలా కష్టం. అవి మరి ప్రజాహితంగా ఉంటాయా లేదా పార్టీను వాళ్ళ పొలిటికల్ నెరేటివ్ ధోరణిలో వాళ్ళు తీసుకెడతారా అనేది మనం చూడాలి. ప్రజాస్వామ్యం అనేది మన దేశంలో చాలా పటిష్టంగా ఉంది. ఒక పార్టీ గెలవనంత మాత్రాన మన దేశంలో ప్రజాస్వామ్యం నీరు గారిందనో దాని బలహీన పడిందో అనడం చాలా తప్పది. మోదీ గారు ఈరోజు అఖండ విజయంతో మెజారిటీతో గెలుస్తున్నారు అంటే అది ప్రజాస్వామ్యం యొక్క విజయం కింద మనం భావిస్తాం. అలాగే అదే మోదీ పార్టీ దక్షిణ భారతదేశంలో ఎందుకు వాళ్ళు గెలవలేకుండా ఉంటారు? తెలంగాణలో గెలవలేదు, కర్ణాటకలో గెలవలేదు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ గెలవలేదు. ఎందుకు గెలవలేదు? సరే, ఆంధ్రప్రదేశ్ లో కోalition తోటి 4 సీట్లు వచ్చాయి కానీ లేకపోతే వాళ్ళు ఎందుకు పార్టీ ఫామ్ చేయలేకపోతున్నారు? అంటే అపోజిషన్ పార్టీలు గెలుస్తున్నాయంటే ప్రజాస్వామ్యం నిలబడిందనే కదా అర్థం. అది ప్రజలు నిర్ణయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే ఫర్ ఇన్స్టెన్స్ ఢిల్లీలో చూస్తే మొన్నటి వరకు కూడాను 7 సీట్లు బీజేపీకి ఇచ్చేవాళ్ళు పార్లమెంట్ కి. బట్ అసెంబ్లీ సీట్లు అన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు.
కాబట్టి ప్రజల నిర్ణయం, ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉన్నటువంటి దేశం మనది. కాబట్టి దానిని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ ఓటమిని, వాళ్ళ చాతగానితనాన్ని వాళ్ళు ప్రజాస్వామ్యం మీద రుద్దడం అన్నది పరిపాటి, అంతకు మించి ఇంకేం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఎన్నిసార్లు అయితే ఇటువంటి ఫేక్ ఉద్యమాలు చేస్తారో అన్ని సార్లు ప్రజలలో ఉన్నటువంటి చైతన్యం పెరుగుతున్నది. ప్రజలు తీర్పు ఇంకా నిర్ణయాత్మకంగా ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, మోడీని గద్దెదించాలన్నటువంటిది ఐఎన్డిఏ కూటమి యొక్క ఉద్దేశము. వాళ్ళు చిలవలు పెలవలైపోయి చీలికలు పేలికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ అస్త్రం వేస్తే బెటర్ అంటే ఇట్లాగా జన్జీ అనే అస్త్రాన్ని ముందు పెట్టి వేశారు. ఒక రకంగా చెప్పాలంటే మీడియా, సోషల్ మీడియా ఇంతవరకు భయంతోనో భక్తితోనో 2019 తర్వాత, అంతకుముందు 2014-19లో బీజేపీకి వ్యతిరేకంగానే నేరేటివ్ తీసుకున్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా పాజిటివ్ వైపుకి మళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఉద్యమాల టైంలో యాంటీగా ఎస్టాబ్లిష్ చేయడం భారీ ఎత్తున చూసాం. ఇక అంటే ఎక్కడో ఒక చోట ఒక బ్రేక్ అంటారు కదా, ఆ బ్రేక్ మోడీకి ఇది స్టార్టింగ్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇది 2014 నుంచి కూడా ఇలాగే అంటున్నారు. ఈయనని ఏదో విధంగా దించాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. ఆపోజిషన్ పనే అది. ఆపోజిషన్ పని ఏంటి? ప్రభుత్వాన్ని దించేసి వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం అనేది వాళ్ళ పని. కాబట్టి ఈ రోజు ఇండి గఠబంధన్ వాళ్ళు మోదీని దించాలి అనుకోవడంలో తప్పే ఉంది. అది ప్రజాస్వామ్యంగానే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రొసీజర్ కిందనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో నేను తప్పు పట్టను నేను. కాబట్టి కాకపోతే ఈ ఈ దేశ హితం కోసం జరుగుతున్న వాటిని అపోజ్ చేసి దానిని పార్టీకి వ్యతిరేకత, దేశ వ్యతిరేకత మధ్యలో కన్ఫ్యూజన్ ఉండడమే మనకు ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆపరేషన్ సింధూర్ లో మన సైన్యం అద్భుతాలు సృష్టిస్తే అది ప్రభుత్వ వైఫల్యం కింద నరేందర్ సరెండర్ అని, మనం ఏదో దాసోహం అన్నామని ఇటువంటి దేశ వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఏమని అవి మనకు చాలా తప్పు. మన దేశానికి లాభం చేకూర్చే, మనకు శక్తిని ఇచ్చేటువంటి రఫైల్స్ కొనుక్కున్నప్పుడు రఫైల్ కుంభకోణము, చౌకీదార్ చోర్ హే అనడం అది తప్పు. దానివల్ల ఏమైంది? సుప్రీంకోర్టు మొట్టికాయలు మొట్టవలసి వచ్చింది. కాబట్టి పొలిటికల్ అపోజిషన్ వేరే, దేశాన్ని అపోజిషన్ అన్నది వేరే. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం మనం అర్థం చేసుకోవాలి. శ్రీరాముడు అంటే నమ్మకం లేనటువంటి వాళ్ళు సడన్ గా ఈ రోజు అక్కడ జరిగినటువంటి దొంగతనం విషయంలో వీళ్ళు ఎందుకు విరుచుకుపడుతున్నారు? కాబట్టి ఇది ఒక పొలిటికల్ నేరేటివ్ తప్ప ఇంకేమీ లేదు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు నిర్ణయిస్తారు ఏ దిశగా వెళ్ళాలి అన్నది వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మనం చూస్తే కనుక ఈ ఈ మొత్తం ఈ నేరేటివ్ అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. జెన్సీ అని మీరు పేరు పెట్టారు. మన దేశంలో జెన్సీ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రోజు మన డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, రాకెట్ టెక్నాలజీలో కావచ్చు, పిల్లలు రాకెట్ పంపించారు, స్కై రూట్ మననే పంపించారు, వారం కూడా కాలేదు. అలాగే మనకు డ్రోన్స్, మనకు హైదరాబాద్ లోనే మనకు బిట్స్ పిలానీ ఆఫ్ షోర్ క్యాంపస్ హైదరాబాద్ లో అపోలిని డైనమిక్స్ అని చెప్పేసి ఫైనల్ ఇయర్ లో ఉండగానే డిగ్రీ పిల్లలు వాళ్ళు ఒక అద్భుతమైన డ్రోన్ తయారు చేశారు. ఇప్పుడు సంవత్సరమైంది కంపెనీ స్టార్ట్ చేసి, 23-24 ఏళ్ళు వయసు, అంతకు మించి ఏం లేదు వాళ్ళకి. వాళ్ళకేమి టాటాలు, బిర్లాలు, అంబానీలు వాళ్ళ తల్లిదండ్రులు కాదు, వాళ్ళ వెనకాల ఎవరూ లేరు. అయినా కానీ కూడా వాళ్ళు ఒక విధమైనటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చారు. ఈ రోజు మనం ఇరాన్ లో చూస్తున్నాం. ఇరాన్, అమెరికా తర్వాత అక్కడ గల్ఫ్ దేశాల స్థావరాల మీద దాడులు చేస్తున్నటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో, మనకు షహీద్ 136 డ్రోన్స్ ఉన్నాయో, దానికంటే 3.5 రెట్లు ఎక్కువ వేగంగా వెళ్ళేటువంటి డ్రోన్స్ ఈ చిన్నపిల్లలు తయారు చేశారు హైదరాబాద్. కాబట్టి ఈ రోజు మన జెన్సీ అక్కడ ఉన్నారు. అందుకని జెన్సీ ఉద్యమం భారతదేశంలో రాదు. మనకు హైదరాబాద్, ఢిల్లీ ఒకటే భారతదేశం కాదు. ఢిల్లీ జంతర్ మంతర్ తప్పితే మిగతా దేశంలో ఎక్కడ కూడా దీని గురించి పట్టించుకోలేదు. మనకు హైదరాబాద్, బెంగళూరు, పూనా, చెన్నై, భువనేశ్వర్ లో వాళ్ళు ఒక అద్భుతమైన డ్రోన్ తయారు చేశారు. ఒక మనిషిని ఎత్తుకు తీసుకువెళ్ళి ఒక ఎక్కడైనా డ్రాప్ చేయాలంటే చేయగలరు. మనకు ఎస్పెషల్లీ కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లో ట్రక్కులు, బస్సులు, కార్లు ఏవి వెళ్ళలేనటువంటి ప్రాంతంలో రవాణా సామాన్ తీసుకువెళ్ళి మన సైనికులకు ఇచ్చేటువంటి డ్రోన్ వాళ్ళు తయారు చేశారు. అలాగే అక్కడ ఎవరన్నా క్షతగాత్రులు అయితేనో, వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతేనో వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి ఫీల్డ్ హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి డ్రోన్లు భువనేశ్వర్లో తయారు చేశారు చిన్నపిల్లలు. కాబట్టి జెన్సీ అనేది ఇది చేస్తోంది మన దేశం. ఈ రోజు జెన్సీ భారతదేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే జెన్సీ పేరు పెట్టుకొని వీళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్ లో కావచ్చు జెన్సీ ఉద్యమాలు జరగలేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. నేపాల్లో జరిగింది జెన్సీ పేరు, దానికి పెయింట్ పూశారు. కానీ పిల్లలకు కావాల్సిందంతా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇవి వాడు ప్రభుత్వం బంద్ చేస్తే గనక దాన్ని మళ్ళీ తెరవండి అని చెప్పి వాడు కోరారు. అంతకుమించి ఏం కోరలేదు.
అది తెరిచిన తర్వాత మరుసటి రోజు విధ్వంసం జరిగింది. మరుసటి రోజు విధ్వంసానికి జెన్సీకి ఏం సంబంధం లేదు. వాళ్ళ పార్లమెంట్ ని, వాళ్ళ సుప్రీం కోర్టుని, వాళ్ళ ప్రధానమంత్రులను, మంత్రులను అందరి ఇళ్లను తగలబెట్టి చేసింది ఈ జెన్సీ కాదు. జెన్సీ పేరిట వచ్చినటువంటి విధ్వంసకర శక్తులు. ఇక్కడ కూడా అది జరిగింది. 19 జూలై వరకు కాక్రోచ్ జనతా పార్టీకి ఎటువంటి కేడర్ లేరు. మనకు జంతర్ మంతర్లు ఎవరు లేరు, వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. బర్గర్లు గిర్గర్లు ఎన్ని ఇచ్చినా కానీ కూడా వాడు ఎవరు కేడర్ రాలేదు, ఎవరు వాళ్ళని సమర్థించలేదు. కొద్దో గొప్ప మంది వీళ్ళు యూట్యూబర్లు వచ్చి వీడియోలు తీసుకొని వెళ్ళారు తప్పితే అక్కడ ఏమీ లేదు. 20 పొద్దున ఎప్పుడైతే మనకి పొలిటికల్ పార్టీస్ పార్లమెంట్ దృష్ట్యా దిగినాయో వాళ్ళ కేడర్ని దించాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఉద్యమాలన్నీ పేరు ఒకటి ఉంటుంది, దాని వెనకాల శక్తులు వేరే ఉంటాయి. కాబట్టి ఈ శక్తులని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని మేనేజ్ చేయడం అన్నదే ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వాళ్ళ నిజంగా దాన్ని పారదర్శకంగా చేయగలరా లేదా వైఫల్యం ఉందా అవన్నీ దాని ఆధారంగా నిర్ణయించాలి. కాబట్టి మన దేశంలో జెన్సీ ఉద్యమం అన్నది జరగదు. మన దేశం పురోగతి చెందుతూ ఈ రోజు మనం 150 యూనికార్న్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే 3వ పెద్ద దేశం ఈరోజు. అలాగే ప్రపంచంలో 3 దేశాలు ఉన్నాయి ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రామ్ ఉన్నటువంటిది, అది 3వ దేశం మనది. అలాగే మనకు కనీసం అంటే ఒక 1000 స్టార్టప్ కంపెనీస్ స్పేస్ రంగంలో వచ్చాయి. రమారమి 20,000 స్టార్టప్స్ మనకు డిఫెన్స్ రంగంలో వచ్చాయి. 2.5 లక్షలు ఓవరాల్ స్టార్టప్స్ మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇవంతా కూడా సోకాల్డ్ జెన్సీ ఉద్యమం అన్నది పొలిటికల్ పార్టీస్ వాడుకోవడానికి, వాళ్ళు ఏదో ఒక ముసుగు వేయడానికి ముందర పెట్టుకున్నటువంటి పేరే కానీ అంతకుమించి ఏం లేదు. ఈ దేశంలో జెన్సీ ఉద్యమం అన్నది రాదు. జెన్సీ ఉద్యమం అన్నది పాజిటివ్ యాంగిల్లో వస్తున్నది. అద్భుతాలు సృష్టిస్తున్నాం మనము. ఇందాక నేను చెప్పినట్టు ఇరాన్ ఉన్నటువంటి డ్రోన్ కంటే 3.5 రెట్లు వేగంగా వెళ్ళేటువంటి టెక్నాలజీ మన వాళ్ళు తయారు చేస్తున్నారు. సముద్రంలో డ్రోన్స్ తయారు చేస్తున్నారు, సముద్ర గర్భంలో డ్రోన్స్ తయారు చేస్తున్నారు. మనకు ఆంఫీబియస్, సముద్రం లోపలికి వెళ్ళొచ్చు, సముద్రం పైన వెళ్ళొచ్చు, ఆకాశంలో ఎగరొచ్చు, అటువంటి టెక్నాలజీస్ తయారు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కాలేజ్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఐఐటి మెడ్రాస్ లో వాళ్ళు మామూలుగా మనం బోఫర్స్ గన్స్ అని అంటాం కదా, 155 హోవిట్జర్ గన్స్, దాంట్లో పెట్టిన షెల్స్ కి ర్యామ్జెట్ టెక్నాలజీ పెట్టి ఇంకా దూరం ఇంకా వేగంగా కొట్టగలిగిన టెక్నాలజీ దాంట్లో యాడ్ చేశారు. ఇంకా కాలేజ్ చదువుకుంటున్నటువంటి పిల్లలు. ఇది మన జెన్సీ. కాబట్టి భారతదేశంలో జెన్సీ ఏదో దిశగా పెడుతుంటే కొంతమంది సోమరిపోతులు, ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, 24 గంటలు సోషల్ మీడియా తప్ప వాళ్ళకి ఏమీ తెలియనటువంటి కొంతమంది శక్తులు ఇటువంటి చెత్త పనులన్నీ చేస్తున్నారు. అన్ఫార్చునేట్ మనకు మీడియా అంతా కూడా నెగటివ్ ప్రొపగండానే ఎక్కువ ఉంటుంది కానీ ఈ పాజిటివ్ ప్రొపగండా గురించి మాట్లాడడం. మీరు కూడా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ గురించి ప్రోగ్రామ్ చేశారు కానీ మన సైంటిస్టులు చేసినటువంటి కుషా అన్నటువంటి ఒక ఏదైతే మనం విజాట్ టెస్ట్ చేసామో 2 రోజుల క్రితం, దాని గురించి మీరు ఎందుకు ప్రోగ్రామ్ చేయలేదు? అది మన పాజిటివ్ ప్రోగ్రామ్ కదా. S-400 ని మనం రీప్లేస్ చేయబోతున్నాం. రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 రీప్లేస్ చేసి మనదే సొంత టెక్నాలజీ తోటి మనము సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ మనం తయారు చేసుకున్నాం. మనకు ఒరిస్సాలో అది టెస్ట్ అయింది, అద్భుతాలు సృష్టించింది. అది 150 కిలోమీటర్ల దాకా కొట్టగలుగుతుంది. రాబోయే రోజుల్లో 250-400 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి వివిధ కోణాల్లో మనం మిజైల్స్ అన్ని భారతదేశం సొంత టెక్నాలజీ చేయబోతున్నాం. ఇది ఎందుకు కవర్ చేయవు? ఎందుకంటే అవి న్యూస్ కాదు, దానికి వ్యూవర్షిప్ ఉండదు. కాబట్టి నెగటివిటీ అనేది వ్యూవర్షిప్ అని జర్నలిజం లో ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మన న్యూస్ పేపర్ తెచ్చామంటే పైనుంచి కింది దాకా మొదటి పేజీలో, ఫ్రంట్ పేజీలో అన్ని నెగటివిటీస్ ఉంటాయి. యాక్సిడెంట్ అయిందని, ఎవరో రిజైన్ చేశారని, ఎవరో గొటాలా జరిగిందని, ఎవరో రేప్ చేశారనో, ఇటువంటి చెత్త తప్పితే ఏమి ఉండదు. ఎవడో 4వ పేజీలోనో 5వ పేజీలోనో ఏదో టెస్ట్ చేశారు, చిన్నగా రాస్తారో, అది కూడా డౌట్ ఏమి. కాబట్టి అదొక దౌర్భాగ్య పరిస్థితి మన దేశంలో. మన దేశం చాలా అద్భుతాలు సృష్టిస్తోంది, ఎంతో పురోగతి చెందుతున్నాము. దాన్ని మనం సెలబ్రేట్ కూడా చేయాలి. కొన్ని తప్పులు ఉంటాయి, తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో దాని గురించి చర్చిద్దాం నేను అనట్లేదు. కాబట్టి ఇంత పాజిటివ్ లో 1-2 చిన్న తప్పిదాలు జరిగితే వాటికే ప్రాధాన్యత ఇచ్చి వీటిని విస్మరించడం అన్నది మన దౌర్భాగ్యం. అది కాబట్టి మీడియా అన్నది వాళ్ళు టీఆర్పీలు, వాళ్లకు ఈ నెగటివ్ న్యూస్ అని ఫిక్స్ అయినటువంటి వాళ్ళని మనం బాగు చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టించే అంశమే. ఇది తమ విజయం, జన్జీ విజయం, ప్రజాస్వామ్య విజయం అని ఒకవైపున కాక్రోచ్ జనతా పార్టీ అంటుంటే, ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి నిర్ణయం మాత్రమే అంటున్నారు.